బాగిని ఎఫ్ఎం స్టేషన్కి తీసుకుని వచ్చిన తర్వాత కరుణతో మేనేజర్ రూమ్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో కరుణ అటువైపు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా అమర్ ఆ మేనేజర్ రూమ్ దగ్గరికి వచ్చి అతన్ని కాలితో ఒక్క తన్ను తంతాడు. దాంతో అతను ఎగిరి వెళ్ళి వెనక్కి పడిపోతాడు. ఇక అమర్ అలా తన్నడంతో అక్కడ టేబుల్ మీద పెట్టిన పేపర్స్ అన్నీ కూడా ఎగురుతూ ఉంటాయి. ఇక అమర్ ఆవేశాన్ని చూసి బాగి కరుణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత ఆ మేనేజర్, ఏంటి సార్ అసలు ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అమర్ దగ్గరికి వచ్చి అమర్ని నిలదీస్తూ ఉంటే ఇకప్పుడు అమర్ మరొకసారి అతని 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. అడుగుతుంది మిమ్మల్ని అసలు కారణం చెప్పకుండా ఇలా కొడుతున్నారేంటి అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, కారణం నేను చెప్పాలా, నీకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఒక్కసారి బాగి వైపు చూడు అని అమర్ అంటూ ఉంటే ఆ మేనేజర్ అలా తన 2 చెంపలు పట్టుకొని బాగి వైపు చూస్తూ ఉంటాడు. నిన్న నువ్వు తనతో ఏం మాట్లాడావో గుర్తు చేసుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మేనేజర్ తను నిన్న బాగితో మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు. తనతో అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో ఆ మేనేజర్, సారీ సార్, తెలియక తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు బాగీకి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సారీ మేడం అంటూ అతను బాగీకి సారీ చెబుతూ ఉంటాడు. చూడు, నిన్న నువ్వు బాగి నా 2వ భార్య అని మా ఇంట్లో వస్తువని ఏదేదో వాగావు కదా, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే బాగీకి మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నీకు తెలీదు. మా ఇంట్లో తన మాటకు చాలా వాల్యూ ఉంటుంది. మేము ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే తనని అడిగిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకుంటాము. అలాగే పిల్లల విషయంలో అయినా ఇంటికి సంబంధించిన విషయంలో అయినా మా ఇంట్లో నిర్ణయం తీసుకోవాల్సింది తనే. మా ఇంట్లో తనకున్న గొప్ప స్థానం అది. మా అందరికీ తనంటే ప్రాణం అంటూ అలా అమర్ బాగి భుజం మీద చెయ్యి వేసి తనని దగ్గరికి తీసుకొని ఆ మాట మేనేజర్కి చెప్తూ ఉంటే బాగి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. నువ్వు బాగిని బాధ పెట్టడం అంటే మా అందరినీ కూడా బాధ పెట్టినట్టే. గతంలో కూడా కష్టాల్లో ఉండి తను జాబ్ చేస్తూ ఉంటే అది ఆసరాగా తీసుకొని నువ్వు తనని ఎన్ని మాటలు అన్నావో, ఎంత ఇబ్బంది పెట్టావో అవన్నీ కూడా తెలుసు. ఈ రోజు నుండి తను ఇక్కడే జాబ్ కంటిన్యూ చేస్తుంది. నీ బుద్ధి కనుక మార్చుకోకపోతే కాళ్ళు చేతులు విరగ్గొడతాను, నీ చర్మం వలిచేస్తాను. బాగిని పొరపాటున ఒక్క మాట అన్నావని తెలిసినా కూడా నిన్ను చంపేస్తాను. బాగికి నేనున్నాను. ఫైనల్గా ఇప్పటి వరకు బాగి కూడా చెప్పని విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. తను నా ప్రాణం. చనిపోయిన నా భార్య ఆరు ఎలాగో తను కూడా నాకు అంతే అని చెప్పి అమర్ అలా బాగిని ఎంతలా ప్రేమిస్తున్నాడో ఆ మేనేజర్కి చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న బాగి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అర్థమవుతుందా అని చెప్పి అమర్ గట్టిగా అరుస్తాడు. దాంతో మేనేజర్, అర్థమవుతుంది సార్ అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు నిన్న తనతో అలా ప్రవర్తించినందుకు ఇంటికి వచ్చిన తర్వాత తను ఎంతలా బాధపడిందో తెలుసా అంటూ ముందు తనకు సారీ చెప్పని ఆ మేనేజర్ చేత బాగికి సారీ చెప్పిస్తాడు. ఇక దాంతో అమర్, విన్నావు కదా బాగి, అతనిక నీ జోలికి రాడు, ఒకవేళ వస్తే మాత్రం ఈ భూమి మీద ఉండడు అని చెప్పి అలా స్ట్రాంగ్గా మేనేజర్కి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత మేనేజర్, మేడం రండి మేడం, మీకు ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్ తీసుకోండి, ఇకపై నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సార్ అంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత కూడా నేను ఇంకా మీ జోలికి ఎందుకు వస్తాను అని చెప్పి ఆ మేనేజర్ బాగి కాళ్ళ బేరానికి వస్తాడు. సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి ఆయింట్మెంట్ తెచ్చుకుంటాను. మీరు కొట్టిన దెబ్బలు చాలా స్ట్రాంగ్గా తగిలాయి, ఎంతైనా మిలిటరీ కదా, ప్లీజ్ సార్ అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళు అంటూ అమర్ అతన్ని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక తర్వాత అమర్ బాగితో, చూడు బాగి,
గతంలో నువ్వు ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఫ్రీగా ఎఫ్ఎంలో ఎలా మాట్లాడేదానివో అలాగే మాట్లాడు. అదిగో నీ స్లాట్ మొదలవబోతుంది, వెళ్ళు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఒక్కసారిగా అమర్ని హత్తుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మీరు నాకు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోలేకపోయిన పిచ్చిదాన్నండి నేను, నన్ను క్షమించండి అని చెప్పి బాగి అలా సారీ చెప్తూ ఉంటే అప్పుడు అమర్ బాగిని దగ్గరికి తీసుకొని తన కన్నీళ్లు తుడుస్తూ, చూడు బాగి, పెళ్ళి కాక ముందు వరకు నువ్వు ఎలా బతికావో, ఎన్ని కష్టాలు అనుభవించావో అవన్నీ కూడా నాకు తెలుసు. పెళ్ళైన తర్వాత నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి నేనున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇకపై నీకు ఏదైనా బాధ కలిగితే అలా నీలో నువ్వు బాధపడకుండా ఏం జరిగినా సరే నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పి అమర్ అలా బాగీకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అబ్బా, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉందో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. చిన్నప్పటి నుండి కష్టాలు అనుభవించిన మా బాగీకి ఆ దేవుడు సరైన వ్యక్తిని భర్తగా ఇచ్చాడు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఆ తర్వాత బాగి కరుణ వైపు కోపంగా చూస్తూ, వసే కరుణ, నిన్నిక్కడ జరిగిన విషయం నేను ఆయనకి చెప్పనే లేదు అంటే నువ్వే చెప్పావు కదా అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటుంది. దాంతో కరుణ అమర్ వెనకాల దాక్కొని, నాకేం సంబంధం లేదు, నిన్న సారీ నాకు నైట్ ఫోన్ చేశారు, ఇక్కడ ఏం జరిగిందో మొత్తం కూడా చెప్పమన్నారు. దాంతో నువ్వు పడిన బాధ గురించి మొత్తం కూడా సార్కి చెప్పేశాను. అయినా నేను అలా చెప్పడం వల్ల నీకు మంచి జరిగింది కదనే, మీ ఆయన మనసులో ఏముందో నీకు తెలిసింది కదా అని చెప్పి కరుణ మెల్లిగా బాగి చెవిలో అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి కరుణని కొడుతూ, ఆయన ఇక్కడే ఉన్నారు, వింటారు అని చెప్పి అంటూ ఉంటుంది. బాగి, త్వరగా వెళ్ళు, నీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి అమర్ అలా దగ్గరుండి బాగిని తన క్యాబిన్లోకి పంపిస్తాడు. ఇక బాగి చాలా రోజుల తర్వాత ఆ మైక్ని, ఆ రూమ్ని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలా వెళ్ళి కూర్చొని టెన్షన్గా మైక్ వైపు చూస్తూ ఇక అలా బయట వెయిట్ చేస్తున్న అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ స్టార్ట్ చేయని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు. మరో పక్క పిల్లలు నిర్మలమ్మ సదాశివం గారి దగ్గరికి వచ్చి, నానమ్మ, అమ్మ బతికున్నప్పుడు ఆర్జే బాగి చేసే ప్రోగ్రాం కాఫీ కబుర్లు వింటూ ఉండేది కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రోగ్రాం ఈరోజు రాబోతుందట అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇకప్పుడు మీరు చెప్పేది నిజమారా అంటూ, అంటే వాడు బాగిని తీసుకువెళ్ళింది ఎఫ్ఎం స్టేషన్కి అన్నమాట అని చెప్పి ఇక అలా వాళ్ళు చాలా ఆనందపడిపోతూ ఉంటారు. మేము కూడా మా రూమ్లోకి వెళ్ళి ఎఫ్ఎం వింటాము అని చెప్పి వాళ్ళు గదిలోకి వెళ్ళి ఎఫ్ఎం వింటూ ఉంటారు. ఇకప్పుడు నిర్మలమ్మ సదాశివం గారు కూడా మన కోడలి ప్రోగ్రాం మనం కూడా విందామంటూ ఎఫ్ఎం వింటూ ఉంటారు. మరో పక్క అనామిక కూడా అలా బాగి గొంతు వింటూ ఉంటుంది. హలో పీపుల్, ఎలా ఉన్నారు? మళ్ళీ నేను చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీ అందరితోని ఇలా కనెక్ట్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా? మా హస్బెండ్. అవును, నేను పెళ్ళి తర్వాత నా కుటుంబాన్ని చూసుకోవడానికి కెరీర్ వద్దనుకొని వదిలేశాను. కానీ మా ఆయన దగ్గరుండి నన్ను ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యేలాగా చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా ఆయనకి దక్కుతుంది అని చెప్పి అమర్ గురించి ఎంతో గొప్పగా రేడియోలో చెప్తూ ఉంటుంది. ఇక దాంతో బాకీ మాటలకు అమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆర్జే బాకీకి పెళ్ళైపోయిందా అని చెప్పి నలుగురు పిల్లలు కూడా షాక్ అవుతూ ఉంటారు. తర్వాత అనామిక కూడా బాగి గొంతు వింటూ ఉండగా తనకి 6 జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక దాంతో చిలక రూపంలో ఉన్న గుప్తా ఈ బాలికకు తన చెల్లెలి గొంతు వినగానే గతం గుర్తుకు వచ్చినట్టుంది అని చెప్పి అలా మామూలుగా మారిపోయి ఆరుని చూస్తూ ఉంటాడు. బాగీకి ఫోన్ చేయాలనుకుని ఆరు తన ఫోన్ తీసుకొని బాగీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. మనకి ఫోన్ చేసిన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం అని చెప్పి
బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఎమోషనల్గా చెల్లి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపు వినగానే తనకి కొడైకెనాల్ అక్క గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ కొడైకెనాల్ అక్క మీరేనా మాట్లాడేది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు అయిపోయిందక్క మీతో మాట్లాడి, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రతిదీ నేను మీతోనే పంచుకునేదాన్ని. అటువంటిది సడన్గా మీరు ఫోన్ చేయడం మానేసేసరికి నేను ఒంటరిని అయిపోయానని అనిపించింది. మీకోసం నేను కొడైకెనాల్ కూడా వచ్చానక్క అంటూ, నేను బతికుండగా ఒక్కసారైనా మిమ్మల్ని కలవలేకపోతానా అని ఎంతగానో ఎదురు చూస్తున్నానక్క అంటూ బాగి అలా మాట్లాడుతూ ఉండడంతో పిల్లలు, అమర్, నిర్మలమ్మ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు. తర్వాత ఆరు ఫోన్లో మాట్లాడుతూ నేనే కొడైకెనాల్ అక్కనని తెలిస్తే అందరికీ డౌట్ వస్తుందేమో అని చెప్పి నేను పక్కింటక్కన మాట్లాడుతున్నాను బాగి అని చెప్పి నార్మల్గా మాట్లాడేస్తూ ఉంటుంది. దాంతో అక్క మీరా ఏమైందక్క, అసలు ఈ మధ్య కనిపించడం లేదు, మీరు ఇల్లు కానీ షిఫ్ట్ అయిపోయారా ఏంటి అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, అవును బాగి మేము అనుకోకుండా ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, అందుకే నిన్ను మీట్ అవ్వలేకపోతున్నాను, సారీ అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ వచ్చి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో పర్వాలేదక్క, మీరు అంతలా సారీ చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ వర్కే అయి ఉంటుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంకేంటక్క విశేషాలు, పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. పిల్లలు బాగున్నారు, ఇంతకీ నువ్వెలా ఉన్నావని చెప్పి పక్కింటక్కల ఆరు మాట్లాడుతూ ఉంటే, నాకేంటక్క నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రేమించే మనుషులు నా చుట్టూ ఉండగా ఆనందంగా లేకుండా ఎలా ఉంటానక్క, తల్లిదండ్రులుగా చూసుకునే అత్తమామలు, కేరింగ్గా చూసుకునే భర్త, తమ అల్లరితో ఇల్లంతా సందడి చేస్తూ గలగల మాట్లాడే నా నలుగురు పిల్లలు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి అలా ఎఫ్ఎంలో తనకు నలుగురు పిల్లలు అన్న విషయం చెప్పడంతో పిల్లలు షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి బాగికి పెళ్ళైపోయింది, నలుగురు పిల్లల అని చెప్పి షాక్ అవుతూ ఉంటే అప్పుడు అమ్మో నాకెందుకో మిస్ అమ్మే ఆర్జే బాగి ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే తన పేరు కూడా బాగినే, తను కూడా ఎఫ్ఎంలో వర్క్ చేసింది. ఇప్పుడు డాడీ కూడా మిస్ అమ్మని బయటకు తీసుకువెళ్ళారు. ఒకవేళ తనే ఎఫ్ఎం స్టేషన్లో నుండి మాట్లాడుతుందేమో, లేకపోతే నలుగురు పిల్లలని ఎందుకు చెప్తుంది, ఒకవేళ తను చెప్పిన నలుగురు పిల్లలు మనమేనేమో అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. దాంతో ఒకటయ్యే ఛాన్సే లేదు అని అంజు అంటూ ఉంటే, ఇప్పుడే వెళ్ళి నానమ్మ వాళ్ళను అడుగుదాం పద అంటూ అమ్మో అంజుని మిగతా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నిర్మలమ్మ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోపక్క అనామికాల ఫోన్లో మాట్లాడడం మొత్తం కూడా మనోహరి వింటూ ఉంటుంది. ఈ బాగి మళ్ళీ ఎఫ్ఎంలో జాయిన్ అయిందా అంటే ఇదంతా అమర్ సపోర్ట్ వల్లేనా? తన చెల్లెలు గొంతు వినగానే ఈ ఆరుకి గతం గుర్తొచ్చినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి గతం గుర్తుకు రాకూడదు అని చెప్పి అలా వెళ్ళి ఆరు చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని ఫోన్ని కట్ చేస్తుంది. దాంతో ఆరు మళ్ళీ గతం మర్చిపోయి అనామికలాగా మారిపోతుంది. నువ్వు ఇంటికి ఫోన్లు మాట్లాడుకోవడానికి వచ్చావా, పిల్లలకి చదువు నేర్పించడానికి వచ్చావా, నీ పన్ను చూసుకో అంటూ మనోహరి అనామిక మీద మండిపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత నలుగురు పిల్లలు నిర్మలమ్మ వాళ్ళ దగ్గరికి వస్తారు. నానమ్మ ఒక విషయం చెప్పు, మిస్ అమ్మ ఆర్జే బాగి ఇద్దరు ఒకటేనా? చాలా రోజుల తర్వాత బాగి ఎఫ్ఎం ప్రోగ్రామ్ చేయడం, తనకి పెళ్ళైపోయింది అనడం, నలుగురు పిల్లలు ఉన్నారని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మిస్ అమ్మ ఆర్జే బాగి అని అనిపిస్తుంది. చెప్పు నానమ్మ అని అమ్ము అంటూ ఉంటుంది. కాదని నువ్వు చెప్పు నానమ్మ అని అంజు కూడా అంటూ ఉంటుంది. ఇక దాంతో నిర్మలమ్మ అవునమ్ము నువ్వు చెప్పింది నిజమే, మన మిస్ అమ్మే ఆర్జే బాగి, మీ అమ్మ ఎంతగానో ఇష్టపడే ఆర్జే బాగినే మళ్ళీ ఇంటికి కోడలిగా వచ్చిందని చెప్పడంతో ఇక పిల్లలు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక అంజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంజు
ఇప్పటికైనా అర్థమవుతుందా? మిస్సమ్మతో గొడవ పడడం మానేసే. అమ్మ ఎంతో ఇష్టపడి మళ్ళీ తన స్థానంలోకి తన చెల్లెల్లాంటి బాగిని పంపించిందని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మ చెప్పింది నిజం అంజు. మీ అమ్మని ఆర్జే బాగిని మళ్ళీ ఈ ఇంటికి కోడలుగా పంపించింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంజు ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఈరోజు మిస్సమ్మ రాగానే తనకి సారీ చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మ చనిపోయిందనే విషయం ఆర్జే బాగికి తెలియకూడదు. తనకు తెలిస్తే చాలా బాధపడుతుందని చెప్పి నిర్మలమ్మ చెప్పడంతో అలాగే నానమ్మ మేము చెప్పమని నలుగురు పిల్లలు కూడా అంటూ ఉంటారు. ఈ పిల్లలకు కూడా మిస్సమ్మ ఆర్జే బాగి ఒక్కరే అన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా దాని పార్టీలోకి జాయిన్ అయిపోతారు. ఏం చేసి వీళ్ళందరినీ దూరం చేయాలని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆరు ఫోన్ కట్ అయిపోవడంతో ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ ప్లే చేస్తున్నానని చెప్పి బాగి సాంగ్ ప్లే చేస్తుంది. ఇక తర్వాత బాగి బ్రేక్ టైంలో బయటకు వచ్చి అమర్తో చాలా థ్యాంక్స్ అండి, చాలా రోజుల తర్వాత నన్ను అభిమానించే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ నీకు నచ్చిన జాబ్ని నువ్వు ఇలాగే కంటిన్యూ చేయొచ్చు మిస్సమ్మ. ఇంటి దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదు, పిల్లల్ని అనామిక చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్తాను అని చెప్పి ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయి, సాయంత్రం పికప్ చేసుకోవడానికి వస్తాను అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం బాగి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నలుగురు పిల్లలు కూడా బాగిని హక్ చేసుకుంటారు. ఆర్జే బాగి నువ్వు ఒకటే అని ఇన్ని రోజులు మాకు తెలియదు మిస్సమ్మ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే నేను ఆర్జేగా పనిచేస్తానని ఇంతకుముందు మీతో చెప్పాను కదా అని బాగి అంటూ ఉంటుంది. చెప్పావు కానీ అప్పుడు మాకే సరిగ్గా అర్థం కాలేదని చెప్పి అలా నలుగురు ఎమోషనల్ అవుతూ ఉంటే ఎప్పుడూ లేనిది ఎందుకు మీరు ఇంతలో ఎమోషనల్ అవుతున్నారని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మిస్సమ్మ, మా అమ్మ ఎప్పుడూ కూడా నీ ప్రోగ్రాం వింటూ ఉండేది, అందుకే నువ్వు ఈరోజు మళ్ళీ ప్రోగ్రాంలో మాట్లాడేసరికి మా అమ్మ గుర్తొచ్చిందని చెప్పి నలుగురు పిల్లలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అంజు కూడా బాగికి సారీ చెప్తూ ఎమోషనల్ అవుతూ ఉంటే ఏ అంజు ఏమైంది, ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నావు? సరే మీరందరూ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. బాగి అమర్ని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీ వల్లే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అమర్తో అవునండి ఉదయం నా కోసం మీరు ఆ మేనేజర్ని కొట్టారు కదా, ఆ మేనేజర్తో మీరేదో ఒక మాట అన్నారు, అది ఆరు అక్క నేను ఒకటే అని ఇంకేదో అన్నారు, సరిగ్గా అర్థం అవ్వలేదు, ఇంకొకసారి చెప్తారా అని అంటూ ఉంటే ఏ లూజు ఏం చెప్పాలి నీకు అని అమర్ సీరియస్ అవుతాడు. దాంతో ఏం లేదులేండి నేను సైలెంట్గా పడుకుంటాను అని చెప్పి బాగి పక్కకు తిరిగి ఇక అలా మూతి ముడుచుకొని పడుకుంటుంది. తర్వాత అమర్ బాగిని పక్కకు తిప్పి బెడ్ మీద కూర్చోబెట్టి చూడు మిస్సమ్మ, ఇన్ని రోజులు నా మనసులోనే ఉన్న విషయాన్ని నీతో చెప్పలేదు, కానీ ఇప్పుడు నీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆరు తర్వాత నా కుటుంబం ఏమైపోతుందోనని నేను ఏదైనా భయపడ్డాను, కానీ చీకట్లో ఉన్న మా కుటుంబంలోకి నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి వెలుగుని నింపావు, మళ్ళీ మేమంతా కోల్పోయిన సంతోషాన్ని నువ్వు తిరిగి తీసుకువచ్చావు. చనిపోయిన ఆరు మళ్ళీ ఎప్పటికీ మా జీవితాల్లోకి రాదని మాకు తెలుసు, కానీ అచ్చం ఆరు లాంటి నిన్ను ఆ దేవుడు మళ్ళీ ఇంటికి పంపించాడు. ఆరు ఎలా అయితే మమ్మల్ని అందరినీ చూసుకునేదో అలాగే నువ్వు కూడా మమ్మల్ని అంతే ప్రేమగా చూసుకుంటున్నావు. ఆరు లేని లోటుని నువ్వు మాకు తీరుస్తున్నావు. ఆరు నువ్వు ఇద్దరు కూడా మాకు ఒకటే బాగి, ఇద్దరు మాకు రెండు కళ్ళ లాంటి వారు అని చెప్పి అమర్ చెప్పడంతో ఇక ఆనందంతో చాలండి, ఈ ఒక్క మాట చాలు, ఈ క్షణం చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుందని చెప్పి బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. దాంతో అమర్ బాగి దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకు, ఆరుని దూరం చేసుకున్నందుకే ఇప్పటి వరకు ఈ కుటుంబం నరకం అనుభవిస్తుంది, అటువంటిది నువ్వు దూరం అయితే మేము అస్సలు తట్టుకోలేం బాగి అంటూ ఇన్ని రోజులు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరికి నన్ను క్షమించు, ఈ రోజు నుండి
ఆరుకి నేను ఎటువంటి స్థానం ఇచ్చానో అటువంటి స్థానమే నీకు కూడా ఇస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది.